మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. సో ఈరోజు నా ముందు ఒక వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇన్స్పిరేషనల్ గెస్ట్ ఉన్నారు. ముఖ్యంగా ఈ గెస్ట్ గురించి చెప్పడానికి ముందు ఒక చిన్న మాట మనం మాట్లాడుకోవాలి. ఏంటి అంటే, మనం మామూలుగా బీటెక్ చేసిన వాళ్ళు ఇప్పటికి కూడా వాట్ నెక్స్ట్ అనే ఒక క్వశ్చన్ మార్క్లో దే ఆర్ సో మెనీ పీపుల్ కదా. అలాంటి రోజుల్లోనే ఇంకా ఉన్నాం. అంటే ఎంతో టెక్నాలజీ ఇంప్రూవ్ అయినాక కూడా వి స్టిల్ థింకింగ్ నెక్స్ట్ ఏంటి అనేది. బట్ ఇప్పుడు కాదు, 2009లోనే బీటెక్లో కంప్యూటర్ సైన్స్ తీసుకొని దాని తర్వాత ఆయన చేసిన మిరాకిల్స్ అంతా ఇంత కాదు. ఎస్, ఎలాంటివంటే డైరెక్ట్గా బిజినెస్ మ్యాన్గా ఎదగడం, డైరెక్ట్గా బిజినెసే చేయడం, ఎక్కడ జాబ్ చేయకుండా. అక్కడి నుంచి ఆయన ఏ విధంగా అయితే ఆయన సంస్థలని ఎదగనిచ్చాడంటే, అక్కడ దాకా ఎట్లా తీసుకెళ్ళాడు అని అంటే దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు టాక్. ఆయన బృహస్పతి టెక్నాలజీస్ అనే ఒక లిమిటెడ్ని పెట్టి, ఒక కంపెనీని పెట్టి, ఆ కంపెనీ త్రూ వరల్డ్ వైడ్గా చాలా సర్వీసెస్ చేసి, ఎన్నో గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ చేసి, ఎన్నో అప్రిషియేషన్స్ పొంది ఈరోజు మన ముందున్నారు. ఆయన ఆప్తా అంటే అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఏదైతే గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ పెట్టబోతుందో హైటెక్స్లో 4th and 5th of January, దానికి ఒక స్పాన్సర్గా ఉంటూ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ని, ఎలాంటి ఆంటర్ప్రెన్యూర్ అయినా, అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్ళైనా కూడా డైరెక్ట్గా కలిసి మాట్లాడి షేర్ చేసుకొని, అంటే వాళ్ళ యొక్క ఏవైతే ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయో వాటన్నిటిని అండ్ వాళ్ళ ఒపీనియన్స్ని తీసుకునే అంత గొప్ప కాన్ఫరెన్స్ అది. ఎందుకంటే అది అంత ఈజీగా జరగదు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా కొంచెం కష్టమే. బట్ ఎస్, ఈ రోజులలో కొన్ని వ్యవస్థలు కొంతవరకు కొంత లిమిటెడ్గా కొన్ని లక్షల స్పెండ్ చేస్తూ ఇలాంటివి సమిట్స్ చేస్తూ ఉన్నారు. బట్ ఇది చాలా గొప్ప వేదిక. ఎందుకంటే ఏదైతే Jan 4th and 5th జరగబోతున్న ఈ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ ఉందో దీనికి 5,000కు పైగా ఆంటర్ప్రెన్యూర్స్ అటెండ్ అవ్వబోతున్నారు. కాబట్టి దీని గురించి మీరు డెఫినెట్గా ఆలోచించాలి. మీకు కూడా అలాంటి ఆలోచనలోని ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎట్లా కనుక్కోవాలి, దాని గురించి సంబంధించిన డీటెయిల్స్ అని ఆలోచిస్తున్నట్టయితే స్క్రీన్ పైన మీకు కింద కనిపిస్తూ ఉంటాయి. దానికి సంబంధించిన వెబ్సైట్స్ అండ్ ఫోన్ నెంబర్స్ కూడా ఉంటాయి. వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోవచ్చు, మిమ్మల్ని మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను సార్తో మాట్లాడబోతున్నా ఆయనే, మీ అందరికీ మరోసారి చెప్తున్నా, బృహస్పతి టెక్నాలజీస్ లిమిటెడ్ అధినేత అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆయనే రాజశేఖర్ పాపోలు గారు. సో ఆయన్ని మాట్లాడదాం, ఆయనతోని అన్ని విషయాలు తెలుసుకుందాం. ఆయన ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా ఇన్స్పిరేషన్గా ఉంటాయి. వినండి. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ రియల్లీ వెరీ గ్లాడ్ టు మీట్ యూ సార్. నిజంగా, ఎందుకంటే ఇప్పటికీ కూడా ఈవెన్ టుడే సో మెనీ ఆఫ్ దెమ్, మా ఫ్రెండ్స్ కూడా చాలామంది బీటెక్ చేసి నెక్స్ట్ ఏం చేయాలరా, ఎక్కడికి వెళ్దాంరా, ఎక్కడ జాయిన్ అవుదాంరా, ఇలాంటి ఆలోచనలో ఉంటారు జనరల్గా. బట్ ఇలాంటిది ఏదీ లేకుండా ఇమీడియట్గా బీటెక్ అయిపోగానే మీరు బిజినెస్ స్టార్ట్ చేయడం అండ్ మీ సొంతగా, అంటే ఎవరిపైనో ఆధారపడడమో లేకపోతే ఎక్కడో జాబ్ చేయడమో కాకుండా మీరు ఒక స్టెప్ తీసుకోవడం, ఒక ఆలోచన రావడం అనేది నాట్ అ స్మాల్ థింగ్. అది కూడా 2009లో, రైట్? యా, 2009 నేను బీటెక్ పాస్డ్ అవుట్ అండి. ఓకే. పాస్డ్ అవుట్ అయిన వెంటనే ఐ టుక్ డెసిషన్ టు గో ఇన్ టు బిజినెస్. ఎస్. సో ఆ బిజినెస్ అక్కడే మొదలవ్వాలి అనేది ఎవరైనా మీకు ఇచ్చిన అడ్వైజా లేకపోతే మీకు సొంతగా వచ్చిన ఆలోచన? యాక్చువల్గా చిన్నప్పటి నుంచి అయితే నాకు కంప్యూటర్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ. ఓకే. నేను ఫస్ట్ కంప్యూటర్ వాడడం మొదలెట్టింది ఇంటర్మీడియట్లో. ఇంటర్మీడియట్లో మా డాడీని అడిగి కంప్యూటర్ కావాలంటే ఆయన కొనిపెట్టారు అప్పట్లో. అప్పటి నుంచి స్టార్ట్ చేసి దాంట్లో ఫోటోషాప్ చేయడం, నెక్స్ట్ డిఫరెంట్ వెబ్సైట్స్ క్రియేట్ చేయడం, అవి ఇవి చూసుకుని బీటెక్ వచ్చేటప్పటికి నేను శ్రీదత్త కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో బీటెక్ కంప్లీట్ చేశానండి. 2008లో మాకు ప్రిన్సిపల్గా డాక్టర్ సివి రెడ్డి గారని మా గురువు గారు వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఏంటంటే హీ చేంజ్డ్ ద మైండ్. అంటే మీరు ఇంకా
బాగా చేసుకోవాలి, ఇలా కాదు అంటే డోంట్ థింక్ లైక్ అన్ ఎంప్లాయర్ లాగా ఆలోచించండి, అలా కొంచెం మోటివేట్ చేయడం మొదలెట్టారు. అప్పుడు వీ స్టార్టెడ్ లైక్ ఆయనే కాలేజ్లో ఒక ఇంక్యుబేషన్ సెంటర్ ఒకటి పెట్టారు. ఆ కాలేజ్లో ఇంక్యుబేషన్ సెంటర్లో వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్, వాటి మీద వర్క్ చేసేవాళ్ళం. సో బీటెక్ అయిపోయిన వెంటనే లైక్ వీ టుక్ ఏ డిఫరెంట్ స్టెప్. అప్పుడు అంటే లైక్ ఆ స్టెప్ వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. లైక్ ఎక్కడన్నా ఎంప్లాయీగా వర్క్ చేసి లైక్ ఒక ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి బిజినెస్ స్టార్ట్ చేస్తే ఒక రకంగా ఉండేది, బికాస్ వీ నో బాగా తెలిసి ఉంటుంది ఆ ప్రాసెస్ ఏంటి, సిస్టమ్స్ ఎలా ఉంటాయి అనేది. ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ ఒక రకమైన ఎక్స్పెరిమెంట్ లాగానే అయింది. సో 2009 బీటెక్ అయిపోయిన వెంటనే వీ స్టార్టెడ్ డూయింగ్ అవర్ ఓన్ లైక్ వెబ్సైట్స్. పార్ట్నర్స్ ఉండేనా సార్ మీకు ఆ టైంలో? పార్ట్నర్స్ అని స్పెషల్గా ఎవరు లేరండి. వి స్టార్టెడ్ ఇండిపెండెంట్లీ. దాంట్లో ఏంటంటే మాకు అదే కాలేజీలో ఉన్న ఇంక్యుబేషన్ సెంటర్లో మా సార్ ఎస్టాబ్లిష్ చేసిన దాంట్లో కొద్దిగా సపోర్ట్ చేసేవాళ్ళు. తర్వాత వన్స్ వెన్ వీ కమ్ అవుట్ ఆఫ్ దట్ కాలేజ్ ఎన్విరాన్మెంట్ నుంచి బయటకు వచ్చాక లైక్ ఈ వెబ్సైట్స్ అవి చేయడం, దాంతో లైక్ వి గాట్ సమ్ గుడ్ క్లయింటెల్. మీరు అట్లా మొదలు పెట్టడము, మీకు గవర్నమెంట్ ప్రాజెక్ట్ రావడం అనేది మళ్ళీ అది కూడా చిన్న విషయం కాదు సార్. ఎన్నో సంవత్సరాలు తిరిగి ప్రాజెక్టుల కోసం కష్టపడి ఇదైపోతూ ఉంటారు చాలామంది. సో మీకు ఎట్లా అయింది అది? గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఏమి అలా వచ్చేలేదండి. యాక్చువల్గా దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది. లైక్ ఇనీషియల్గా మాకు ఇంజనీరింగ్ కాలేజెస్ని టార్గెట్ చేసి వి స్టార్టెడ్ క్రియేటింగ్ వెబ్సైట్స్ డిజైన్ చేసి, వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 వీక్లో వెబ్సైట్ డెలివరీ అడిగితే మేము 3 డేస్లో 4 డేస్లో ఇచ్చేయడం. అండ్ వాళ్ళు కూడా చాలామంది ఏంటంటే దే గాట్ లైక్ అరే కుర్రోడు బాగా కష్టపడుతున్నాడు అన్న ఫీలింగ్లో వాళ్ళు ఇంకొకళ్ళకి రిఫర్ చేయడం. సో నాకు ఫస్ట్లో ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో ఇప్పుడు కూడా లైక్ స్టిల్ వీఆర్ మెయింటైనింగ్ గుడ్ రిలేషన్ విత్ దెమ్. అలాగా చేసుకుంటునే క్రమంలో మాకు ఒక కాల్ వచ్చింది దక్కన్ గ్రామీణ బ్యాంక్, ఇంతకు ముందు ఇప్పుడు తెలంగాణ గ్రామీణ బ్యాంక్. అక్కడ చీఫ్ మేనేజర్ గారు శ్రీనివాస్ గారు అని ఉన్నారు. ఆయన ఫోన్ చేసి మాకు వెబ్సైట్ మెయింటైన్ చేయాలమ్మా, మెయింటైన్ చేస్తారా అని అడిగారు. మెయింటైన్ చేస్తాం సార్ మేము అని స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు అది చాలా విచిత్రమైన స్టోరీ అండి. ఎలా అంటే వాళ్ళకి ఏ చిన్న మోడిఫికేషన్ కావాలన్నా బ్యాంక్ వెబ్సైట్ కాబట్టి సెక్యూరిటీ ఉండాలి అది ఇది అనే కన్సర్న్స్తో వాళ్ళు మీరు వచ్చేయండి మా ఆఫీస్లో కూర్చొని చేద్దరు కానీ అనేవాళ్ళు. సో అలాగా వెబ్సైట్ మెయింటెనెన్స్ మొత్తం మాకు ఒక 7,000 రూపాయలు వెబ్సైట్ మెయింటెనెన్స్ ఇయర్కి. వాళ్ళకి కనీసం అంటే వారానికి 2-3 రోజులు వెళ్ళి కూర్చునేవాళ్ళం అక్కడ. సో అలా చూసి మాకు అక్కడ చైర్మన్ గారు ఉండేవాళ్ళు వేణుగోపన్ అని. ఆయన చూస్తున్నాడు రోజు వస్తున్నాడు కూర్చుంటున్నాడు ఇక్కడ, మా ఎంప్లాయా కాదా అని ఆయన చీఫ్ మేనేజర్ గారిని అడిగారు. అడిగినప్పుడు చీఫ్ మేనేజర్ గారు చెప్పారు ఇలాగ మన వెబ్సైట్ మెయింటైన్ చేస్తాం అంటే, మరి రోజు వస్తున్నాడు ఏంటని ఆయన ఏదో ఒక కన్సర్న్తో నార్మల్గా అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడిగితే తర్వాత నన్ను పిలిపించారు. పిలిపిస్తే ఎలా చేస్తున్నారు ఏంటి, వెబ్సైట్ బాగుంది, బాగా చేస్తున్నారు, చాలా బాగా డెవలప్ చేశారు అది ఇది అని చెప్పి ఎంత ఇస్తున్నారు అని అడిగారు. అడిగితే సార్ ఇలా సంవత్సరానికి 7,000 ఎంతో ఇస్తున్నారు. ఏంటి సంవత్సరానికి 7,000 ఇచ్చి వారానికి 3 రోజులు ఇక్కడే పని చేయించుకుంటున్నారా అని ఒక రకమైన ఇది పెట్టారండి. అంటే బీటెక్ నుంచి కూడా లైక్ నేను ఎప్పుడు ఎక్కడ వర్క్ చేసినా ఏం చేసినా కూడా ఇట్స్ నాట్ అబౌట్ మనీ, మనకు ఒక ఎక్స్పీరియన్స్ గెయిన్ అవుతుంది, మనకు ఒక కొత్త విషయం తెలుస్తుంది అన్న ఉద్దేశంతో ఏదన్నా చేసేవాడిని. మనీ అనేది సెకండరీ అనుకునే వర్క్ చేసేవాడిని. అలా వీ స్టార్టెడ్ వర్కింగ్. ఇలా చేసే క్రమంలో మాకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ దొరికింది. అదే డెడికేషన్తో అక్కడ కూడా వర్క్ చేసాం. అప్పుడు ఆ చైర్మన్ గారికి పాపం ఏదో కొంచెం ఆయనకి హార్ట్కి టచ్ అయింది మా వర్కింగ్ స్టైల్. అది ఎందుకు టచ్ అవ్వదు సార్, 7,000 సంవత్సరానికి తీసుకొని 3 రోజులు ఆఫీస్లో కూర్చుంటే ఎవరికైనా టచ్ అవుతుంది. అయితే అప్పుడు ఆయన తర్వాత ఒకసారి మళ్ళీ పిలిపించి ఇలాగా మాకు ఆదిలాబాద్లో ఒక బ్యాంకులో దొంగలు పడ్డారమ్మా, మీరు కెమెరాస్ ఏమన్నా పెడతారా, అక్కడ కెమెరాస్ ఇన్స్టాల్ చేయాలన్నారు. సరే సార్ ఎంత వర్క్ అది ఇది అన్నట్టు ఇంకేం మాట్లాడకుండా సార్ మేము చేసేస్తాం సార్ అంటే, నాకు 10 డేస్లో కంప్లీట్ చేయాలని వర్క్ ఆర్డర్ రిలీజ్ చేయండి అన్నారు. వర్క్ ఆర్డర్ రిలీజ్ చేయాలంటే అది మా ఇనీషియల్ స్టెప్ అండి. అంటే లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను నేను. ఆ 10 బ్రాంచెస్ వరకు మాకు రావడం, విత్ ఇన్ ఒక 3-4 డేస్లో కంప్లీట్ చేయడం, మళ్ళీ ఆయన దగ్గర మళ్ళీ మార్కులు కొట్టేసాం. సో అగైన్ హీ ఆస్క్డ్ ఓకే బాగా చేశారు వీళ్ళు కుర్రోళ్ళు, ఈసారి టెండర్ కాల్ఫర్ చేసేటప్పుడు అన్ని కంపెనీలకి కొంచెం సపోర్ట్ ఉండేలాగా మీరు చేయండి అన్నట్టు వాళ్ళ కింద
వాళ్ళందరికీ చెప్పారు. దాని ప్రకారమే లైక్ నెక్స్ట్ ఆర్డర్ వి గాట్ అబౌట్ 224 బ్రాంచెస్. అండ్ అక్కడి నుంచి ఏంటంటే మాకు హీ బికమ్ ద బ్రాండ్ అంబాసిడర్. ఆయన ఏంటి వీళ్ళు కుర్రోళ్ళు బాగా చేసుకుంటున్నారు అని ఏపీజీబీ బ్యాంక్ అని, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అని, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అని, తర్వాత సప్తగిరి గ్రామీణ బ్యాంక్ అని, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ అని, అట్లా ఒక్క రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో కాదు కదా, అలా హర్యానా ఇవి ఫస్ట్ లో ఏంటంటేనండి విత్ ఇన్ ఒక 2 years 3 years లోనే లైక్ వి క్యాప్చర్డ్ మేజర్ ఆర్ఆర్బీస్ అక్రాస్ ఏపీ అండ్ తెలంగాణ. అప్పుడు కంబైన్డ్ ఏపీ కింద ఉండేది కదా, మొత్తం 5 ఆర్ఆర్బీలు ఉన్నాయి. 5 ఆర్ఆర్బీలో కంప్లీట్ గా క్లోజ్ చేస్తాం. సో వాళ్ళ వెబ్సైట్స్ మావే, వాళ్ళ ఇంటర్నల్ ఈ సెక్యూరిటీ సిస్టమ్స్ మావే, వాళ్ళకి ఇంటర్నెట్ మెయిలింగ్ సిస్టమ్ అని, ఈ సర్క్యులర్ సిస్టమ్ అని డిఫరెంట్ ప్రోడక్ట్స్ సప్లై చేసుకుంటా వచ్చాం. సో ఆ అన్ని బ్యాంక్స్ తో మంచి రిలేషన్ మెయింటైన్ చేసాం. తర్వాత గ్రామీణ బ్యాంక్స్ నుంచి తర్వాత నేషనల్ బ్యాంక్స్ లైక్ విజయ బ్యాంకు, సౌత్ ఇండియన్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇవన్నీ ఆర్డర్స్ తీసుకోవడం మొదలెట్టాం. దాని తర్వాత మెల్లగా స్టేట్ లెవెల్ ఆర్డర్స్. స్టేట్ లెవెల్ ఆర్డర్స్ లో ఇప్పుడు మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నెక్స్ట్ సిపిడబ్ల్యూడీస్ అండ్ తెలంగాణ మోడల్ స్కూల్స్, సెంట్రల్ వేర్ హౌస్ కార్పొరేషన్, సెంట్రల్ ఫోర్సినిక్ సైన్స్ ల్యాబొరేటరీస్, ఇలాగా డిఫరెంట్ సెంట్రల్ లెవెల్లో మెల్లమెల్లగా ఏంటంటే ఒక ఆర్డర్ కంప్లీట్ చేయడం, దాని ద్వారా ఒక ఎలిజిబిలిటీ రావడం. నెక్స్ట్ స్టేట్ అంటే లైక్ ఆర్ఆర్బీస్ నుంచి నేషనల్ లెవెల్ బ్యాంక్స్, నేషనల్ బ్యాంక్స్ నుంచి తర్వాత నాట్ జస్ట్ బ్యాంక్స్ కదా, బ్యాంక్స్, స్కూల్స్, హాస్పిటల్స్, ఎన్నో డిఫరెంట్ కంపెనీస్, రకరకాల గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, సౌత్ సెంట్రల్ రైల్వే, డిఆర్డిఓ అండ్ జిహెచ్ఎంసి, అసలు ఎన్నో ఎన్నో ఇవన్నిటిని మెల్లమెల్లగా మీ వర్క్ చూపిస్తూ సాధించుకున్నారు ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా. ప్రతి చోట మేము ఎక్కువగా టార్గెట్ చేసేది ఏంటంటే క్లయింట్ సాటిస్ఫాక్షన్ అండి. క్లయింట్ ఎప్పుడు సాటిస్ఫై అవుతాడు? తక్కువ రేటుకి ప్రోడక్ట్ దొరకాలి, క్వాలిటీ ఉండాలి, నెక్స్ట్ విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో వాళ్ళు అనుకున్న టైంలో ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి. ఇవి ఉన్నాయంటే మోరోవర్ దీంట్లో పాయింట్ మిస్ అవుతుంది మీరు, అందరితో పోలిస్తే మన వర్క్ డిఫరెంట్ గా ఉండాలి, యూనిక్ గా ఉండాలి. సో నిజంగా మీకు ఇది పెట్టింది పేరుగా మారింది. అంటే బృహస్పతి టెక్నాలజీ లిమిటెడ్ అంటే వీళ్ళు మిగతా వాళ్ళలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి, వీళ్ళ వర్కింగ్ స్టైల్ అంతా కూడా, వీళ్ళ సర్వీస్ అంతా కూడా అందరికీ నచ్చేలా డిఫరెంట్ గా కొత్తగా కనిపిస్తుంది అని ఒక మాట విన్నా నేను. సో ఇట్లా డిఫరెన్సెస్ ఎక్కడ చూపించేవాళ్ళు మీరు? బేసిక్గా లైక్ మేము స్టార్ట్ చేసింది కంపెనీ యాజ్ అ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ అని స్టార్ట్ చేసామండి. తర్వాత మెల్లగా వి స్టార్టెడ్ ఎంటరింగ్ ఇన్ టు సెక్యూరిటీ డొమైన్. అంటే సెక్యూరిటీ సిస్టమ్స్, ఇప్పుడు సీసీటీవీ కెమెరాస్ కానీ, బయోమెట్రిక్ టైమ్ అండ్ అటెండెన్స్ కానీ, లేకపోతే డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్స్, ఈ వీడియో కాన్ఫరెన్సింగ్ సొల్యూషన్స్, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్స్, యు నేమ్ ఎనీ సొల్యూషన్ రిలేటెడ్ టు నెట్వర్కింగ్, ఐటీ నెట్వర్కింగ్ మొత్తం మేము చేస్తాం. సో బేసిక్గా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్తో మా ఇదే స్టార్ట్ అవ్వడం వల్ల ఏంటంటే ఇప్పుడు చాలా చోట్ల ఏంటంటే ఇట్స్ నాట్ బేసిక్గా అందరి రిక్వైర్మెంట్ ఒక రకంగా ఉండదు. కస్టమైజేషన్, నాకు ఈ ఫీచర్స్ కావాలి, నాకు ఈ టెక్నాలజీ కావాలి, ఇలా వర్క్ చేయాలి. బేసిక్గా ఇది గవర్నమెంట్లో చాలా ఎక్కువ ఉంటుందండి. అంటే వాళ్ళు ఎలా అంటే లైక్ ఏదో మార్కెట్లో ఉండే ప్రోడక్ట్ని వాళ్ళు కొనాలని అనుకోరు. మాకు ఆన్ అండ్ యావరేజ్ మాకు రోజు ఎంతమంది మా హాస్పిటల్కి వస్తున్నారు, లేకపోతే వాళ్ళతో ఇక్కడ వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మాకు కావాలి. లేకపోతే ఓవరాల్ ఉన్న 2000 కెమెరాస్లో ఎన్ని కెమెరాలు పనిచేస్తున్నాయి, ఎన్ని కెమెరాలు పనిచేయట్లేదు, ఇలా కొన్ని కస్టమైజ్డ్ సొల్యూషన్స్ అడుగుతూ ఉంటారు. ఇదేంటంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ కింద ఉండడం వల్ల కంటిన్యూస్గా వాళ్ళకి కావాల్సినవి వి విల్ ఇంటిగ్రేట్ బోత్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ యాజ్ పర్ ద కస్టమర్స్ రిక్వైర్మెంట్. సో దట్ ఈస్ ఆర్ మేజర్ యూఎస్పీ అండి. ఇప్పుడు ఇలాంటి అనలిటిక్స్ అవన్నీ కూడా మేము లైక్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి కెమెరాస్లో వాటిలో ఇంప్లిమెంట్ చేయడం వల్ల మా డిఫరెంట్ స్ట్రీమింగ్ సాఫ్ట్వేర్ వీటి వల్ల ఏంటంటే వీ గాట్ సమ్ ఎడిషనల్ అడ్వాంటేజ్. వాళ్ళకి ఏ రకమైన సొల్యూషన్ కావాలన్నా మేము ఇవ్వగలగడం, దానివల్ల మాకు ఎక్కువ నో చెప్పలేదన్నమాట వాళ్ళ రిక్వైర్మెంట్స్ కి. బేసిక్ గా ఎప్పుడు నో చెప్పకపోతేనే ఎక్కువ బిజినెస్ వస్తుందండి. అదైతే కరెక్టే సార్. బట్ గవర్నమెంట్ సెక్టార్ కి మీరు ప్రాజెక్ట్స్ చేయడము అండ్ ఇటు ప్రైవేట్ కి చేయడము అనేది ఇటు వేరీస్ కదా, చాలా డిఫరెన్స్ ఉంటుంది రెండింటికి. మీరు మేజర్గా అబ్జర్వ్ చేసిన డిఫరెన్సెస్ ఏంటి ఈ రెండిట్లో? గవర్నమెంట్లోని ప్రైవేట్లోని అంటే సి వెన్ వీఆర్ టార్గెటింగ్ హై రెవెన్యూస్,
ప్రైవేట్లో అంత రెవెన్యూస్ ఉండవండి. లైక్ ఇప్పుడు Okay. మనం ఇయర్లీ ఒక 10 కోట్లు 20 కోట్లు టార్గెట్ చేయాలి అనుకుంటే కనుక వీ కెన్ రిస్ట్రిక్ట్ అవర్ సెల్ఫ్ టు ప్రైవేట్ కంపెనీస్. ఓకే. అలా కాకుండా 100 కోట్లు టర్న్ ఓవర్ చేయాలి, లేకపోతే ఐ వాంటెడ్ టు గో అహెడ్ డిఫరెంట్ డొమైన్లోకి వెళ్ళాలి అంటే లైక్ డెఫినెట్గా అక్రాస్ ఇండియా చేసుకోవాలి, గవర్నమెంట్లో డెఫినెట్గా ప్రెజెన్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ లాస్ట్ ఇయర్ మాకు ఫస్ట్ 2019లో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ చేసామండి మేము. ఓకే. ఎలక్షన్స్ అంటే ప్రతి పోలింగ్ స్టేషన్లో కెమెరా పెట్టడం, ఆ కెమెరాలన్నీ సిఇఓ ఆఫీస్లో లైవ్ ఇవ్వడం. ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీ డిస్టిక్లో ఆ డిస్టిక్లో ఒక 4000, ఒక్కో డిస్టిక్కి 4000 కెమెరాలు ఉంటాయి. 4000 కెమెరాలు డిస్టిక్లో లైవ్ ఇవ్వాలి. ఓకే. ఇట్స్ ఆల్ లైక్ వన్ డే జాబ్. ఏంటి, వన్ డేలో 42,000 లొకేషన్స్లో కెమెరాస్ పెట్టాలి. 42,000 లొకేషన్స్లో కెమెరాస్ అన్ని పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా చూసుకోవాలి. అవన్నీ కమాండ్ కంట్రోల్ సెంటర్కి వస్తున్నాయా లేదో చూసుకోవాలి. వచ్చినవి అన్ని రికార్డ్ అవుతున్నాయా, పర్ఫెక్ట్గా అన్ని ఇన్ ప్లేస్లో ఉన్నాయా. నాకు ఒక క్వశ్చన్ సార్, బేసిక్గా పోలింగ్ బూత్లలో సీసీ కెమెరాలు అనేవి బాగా పనిచేస్తుంది, దాంట్లో డౌట్ లేదు. పని చేయకుంటే వాళ్ళకి నష్టం కాబట్టి అవి బాగా పనిచేస్తాయి ఇప్పుడు. బట్ అవి కాకుండా గవర్నమెంట్ ఆఫీసెస్లో అన్నిట్లో బాగా పనిచేస్తాయి. ఎన్ని పనిచేస్తాయి అవుట్ ఆఫ్ సమ్? లేదండి, ఎప్పుడు కూడా సీసీటీవీ అనేది ఇట్స్ ఏ సర్వీస్ రిలేటెడ్ ప్రోడక్ట్ అండి. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ పెట్టుకున్నారనుకోండి, అది ఒకసారి కొని పెట్టేస్తే పని చేస్తూనే ఉంటుంది. టీవీ అనుకోండి, ఒకసారి కొని పెడితే పని చేస్తూనే ఉంటుంది. బట్ ఈ కెమెరాస్ ఇవి ఏంటంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ఎందుకంటే అదొక సిస్టమ్ని ఇంటిగ్రేట్ చేసి ఒక చోట చూస్తాం మనం. అంటే కెమెరాలన్నీ తీసుకొచ్చి ఎన్విఆర్కి కనెక్ట్ చేసి, ఎన్విఆర్లో ఒక హార్డ్ డిస్క్ ఉంటుంది, దాని నుంచి ఒక స్విచ్ కనెక్ట్ చేసి దాన్ని మనం ఒక టీవీ కనెక్ట్ చేసి చూస్తాం. ఇంత సిస్టంలో ఏంటంటే ఒక లైక్ ర్యాట్ బెటన్ కానీ ఏదైనా ఎలక కొరకడం, లేకపోతే ఏదో ఒక ప్రాబ్లము, పవర్ ఫ్లక్చుయేషన్స్ వల్ల కెమెరాస్ పోతూ ఉంటాయి. పోయినప్పుడు వెంటనే చెప్పి ఇది ప్రాబ్లం ఉంది అని రెక్టిఫై చేయించుకుంటే అన్ని చోట్ల అన్ని కెమెరాలు బాగానే పనిచేస్తాయి. నార్మల్గా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇళ్లలో అనుకోండి, మెయింటెనెన్స్ అనేది దెబ్బతింటుంది. మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. మెయింటెనెన్స్ ఉంటే డెఫినెట్గా అన్ని బాగానే పనిచేస్తాయి. ఓకే. ఓకే. నార్మల్ గవర్నమెంట్ అనేటప్పటికి కొంతమంది పట్టించుకుంటారు, కొంతమంది పట్టించుకోరు. అదే ఇళ్లలో మీ ఇంట్లో 4 కెమెరాలు పెట్టించుకున్నారు అనుకోండి, ఒకటి పని చేయకపోయినా 10 సార్లు ఫోన్లు చేస్తారు. అంతేగా. సో అది బేసిక్గా అక్కడ కొంచెం గ్యాప్ వస్తుంది అన్నట్టు. బట్ నేను విన్నది ఏంటంటే పాండమిక్ టైంలో దాదాపుగా 12,000కి పైగా కెమెరాస్ని హాస్పిటల్స్లో, ఏపీ అండ్ తెలంగాణ హాస్పిటల్స్లో ఇన్స్టాల్ చేసినట్టుగా విన్నా నేను. సో ఇది నిజంగా నాకు సర్ప్రైజింగ్ ఎక్కడ అనంటే, పాండమిక్ టైంలో అందరికీ పని లేకుండే, అసలు బాగా సంపాదించే వాళ్ళు కూడా చేతికి నెల జీతం రాక చాలా కష్టపడ్డారు ఆ టైంలో, ఇంట్లోంచి బయటికి రాకుండా. బట్ మీకు ఇంత ఫుల్గా పని ఉంది అని అంటే ఐ వాజ్ సర్ప్రైజింగ్లీ షాక్డ్ నిజంగా చెప్పాలండి. మీరేమో అప్పుడు యాక్చువల్గా ఆర్డర్ వచ్చినప్పుడు మేము కూడా షాక్ అయ్యామండి, ఎలా చేయాలి ఇది. బికాజ్ అప్పుడు చాలా పాండమిక్ సిచ్యువేషన్లో బయటకు వెళ్ళడానికి భయపడేవాళ్ళు. అవును. అటువంటిది వీళ్ళు టెక్నీషియన్స్ని వాళ్ళని మేనేజ్ చేసి ఎలా చేయాలి వర్క్, ఏ రకంగా ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయాలి అనేది. బట్ సమ్హౌ లైక్ వి మేడ్ ఇట్. ఆల్మోస్ట్ ఒక 12,000+ కెమెరాస్ ఏపీ తెలంగాణలో డిఫరెంట్ హాస్పిటల్స్లో, ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్లో. అండ్ ఇంకొంచెం అప్పుడు ప్రెషర్ ఇంకా ఎక్కువ ఉండేది, ఎన్ని చేస్తున్నారు ఈరోజు, ఎవ్రీడే వీడియో కాన్ఫరెన్సింగ్. బికాజ్ వాళ్ళకి కూడా కన్సర్న్ సీఎంస్ నుంచి అంత ప్రెషర్ ఉండేది. సో ఆ టైంలో లైక్ వీ హ్యావ్ డెలివర్డ్ ఇన్ టైమ్ అండి అది అంత ప్రాజెక్ట్. సో ఏదైనా కూడా ఆన్ టైం ఉండడం వల్ల కూడా బృహస్పతి ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో, బృహస్పతి టెక్నాలజీ లిమిటెడ్ ఏదైతే ఉందో, వీళ్ళకి చాలా ప్లస్ అయిందనమాట. చాలా ప్రాజెక్ట్స్ చేయడానికి కానీ, మంచి పేరు తెచ్చుకోవడానికి కానీ. అండ్ ఇప్పుడు వరల్డ్ వైడ్ వీళ్ళ కంపెనీ వన్ ఆఫ్ ది ఫేమస్ ఇంకోటి అంతేకాకుండా చాలామంది ప్రిఫర్ చేసే కంపెనీ అన్నట్టు వీళ్ళది. సో అది మంచి విషయం మీ గురించి తెలుసుకోవడం. బట్ నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిన ఇంకో ప్రాజెక్ట్ ఏంటంటే సార్, మీ దాంట్లో ఏదైతే మీరు ఈ సెక్యూరిటీ, హై సెక్యూరిటీ ఇన్స్టాలేషన్స్ భారతదేశానికి బంగ్లాదేశ్కి మధ్యలో కానీ, పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో కానీ పెట్టాల్సి వచ్చినప్పుడు, ఇవన్నీ ఇన్స్టాల్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ కండిషన్స్ ఎట్లుంటుండే, అండ్ హై సెక్యూరిటీ ఇన్స్టాలేషన్స్ అంటే ఏముంటాయో తెలుసుకోవాలని ఒక క్యూరియాసిటీతో అడుగుతున్నాను నేను. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి మేము ఒక 4 ప్రాజెక్ట్స్ వరకు చేస్తామండి. వీటిలో మేజర్గా 3 ప్రాజెక్ట్స్ రిలేటెడ్ టు బంగ్లాదేశ్,
ఇండియా బార్డర్ అంటే మనకి వెస్ట్ బెంగాల్ బార్డర్ అనమాట. వెస్ట్ బెంగాల్లో మీకు మాల్దా, బెరంపూర్, కృష్ణానగర్ ఇలా కొన్ని ఏరియాస్ ఉన్నాయి. ఆ ఏరియాస్ మనకి బంగ్లాదేశ్కి బార్డర్ ఉంటాయి. అక్కడ మనం కెమెరాస్ ఇన్స్టాల్ చేయాలి. సో దిస్ ఇస్ ఆల్సో లైక్ వియర్డ్ ఎక్స్పీరియన్స్ మాకు. అంటే ప్రాజెక్ట్ వచ్చినప్పుడు BSF నుంచి ప్రాజెక్ట్ వచ్చింది బాగుంది అనుకున్నాం కానీ బట్ లైక్ ద కైండ్ ఆఫ్ ప్రెషర్ ఆర్ ఆ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మా వాళ్ళు చాలా కష్టపడ్డారు. లైక్ కంప్లీట్ ఇప్పుడు ఈరోజు బృహస్పతి టెక్నాలజీస్ ఈ లెవెల్లో ఉంది అంటే ద మెయిన్ రీజన్ ఈజ్ అవర్ టీమ్, ఆ ఎంప్లాయీస్. లైక్ మాకు చాలా మంది డెడికేటెడ్ టీమ్ మ్యాన్ పవర్ వాళ్ళు అక్కడ ఉండి ఒక 2 months లైక్ ఆ BSF జవాన్లతో వాళ్ళతో కంటిన్యూస్ గా కోఆర్డినేట్ చేసుకుని, బికాస్ అక్కడ నేను వెళ్ళానండి 2-3 times వెళ్ళాను. ఆ బార్డర్ లో 2 days అండి అంతే, అంతకన్నా ఎక్కువ ఉండలేమండి మనం. అంతేనా? అంటే నిజంగా వాళ్ళకి సెల్యూట్ చేయాలి. బేసిక్ గా ట్రాన్స్పోర్ట్ ఉండదు. లైక్ వాళ్ళయ్యే వెహికల్స్ ఉంటాయి, వాళ్ళ జీప్లు అవి డ్రైవ్ చేసుకోవడం ఎడార్లలో. దట్ ఈస్ ఏ రియలీ నైస్ ఎక్స్పీరియన్స్. మా టీం అంతా కూడా కొంతమంది అయితే అమ్మో వెళ్ళినోళ్ళు మేము ఇంకా మళ్ళీ వెళ్ళమన్న వాళ్ళు కొంతమంది ఉంటే, వెళ్ళిన వాళ్ళే నేను BSFకి వెళ్తా మళ్ళీ ఇంట్రెస్టెడ్ కానీ చాలా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. చాలా మందికి, ప్రతి ఒక్కరికి ఎవ్రీ ఇండియన్ హ్యాస్ దిస్. నిజంగా బార్డర్కి వెళ్ళి ఒకసారి చూడాలి, వాళ్ళ మనం కూడా కొట్లాడగలిగితే బాగుంటుంది, నేను ఆర్మీలో చేరుంటే బాగుండు, ఇట్లా ఆలోచనలు ఉంటాయి. బట్ బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్ వాళ్ళు ఆగిపోతూ ఉంటారు కొంతమంది. అండ్ అదంతా పక్కకు పెడితే పోయినా పోకున్నా వాళ్ళ వర్క్ ఎట్లుంటుంది, వాళ్ళు ఎట్లుంటారు, అక్కడ క్లైమేటిక్ కండిషన్స్ ఎట్లుంటాయి, ఇవన్నీ విషయాలు తెలుసుకోవడానికి బాగా ఇష్టపడతారు. సో మీరు పర్సనల్గా వెళ్ళి వాళ్ళతో ఉండి మంచి ఒక 2-3 రోజులు సావాసం చేసి వచ్చారు కాబట్టి ఇంకా మీకు బాగా తెలిసి ఉంటుంది. నిజంగా వాళ్ళది యాక్చువల్గా కొన్ని ఏరియాస్లో నార్మల్గా రోడ్డు ఉండదు, ఏమి ఉండదు, ఓన్లీ వాటరే. ఆ వాటర్లో కూడా వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి త్రూ బోట్స్ కానీ లేకపోతే కొంతమంది నడుచుకుంటూ వెళ్తారు. అండ్ అక్కడ బేసిక్గా కొంచెం డిస్టర్బెన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయండి వాళ్ళకి. అక్కడ మాకు అంటే ఆ BSF ప్రాజెక్ట్ మాకు రావడానికి కూడా లైక్ వీ హ్యావ్ షోన్ లాట్ ఆఫ్, అది చాలా స్ట్రింజెంట్ ప్రాసెస్ అండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అక్కడ రోడ్డే లేదు, పడవల్లో వెళ్తున్నారు, వాళ్ళకి చాలా రకరకాల అంటే టెక్నాలజీకి చాలా దూరంగా ఉండే ప్రాంతం అది బార్డర్స్ అనేవి. సో అలాంటి ప్లేస్లో హై సెక్యూరిటీ ఇన్స్టాలేషన్స్ అంటే మీకు ఇంకా పెద్ద టాస్క్ అది. అవును కదా. ఏ చిన్న ఇది మీకు సెట్ అవ్వకపోయినా అక్కడ ఎనీథింగ్, ఇట్ మే బి ఎనీథింగ్ సెట్ అవ్వకపోయినా కూడా మీ వర్క్ని మీరు కంప్లీట్ చేయలేరు. సో మీ వర్క్ పరంగా మీరు ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏంటి? అట్లా అక్కడ కొన్ని లొకేషన్స్ లో చెప్పాను కదండి, రోడ్లు ఉండవు, కంటిన్యూస్ గా వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఆ లొకేషన్స్ లో మేము కనెక్టివిటీ ఇచ్చి కెమెరాస్ ఫిక్స్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. సో అటువంటి అప్పుడు వైర్ వేస్తే వైర్ ఆగదు. లైక్ నార్మల్ గా ఏదో ఒక ప్రాబ్లము ఎలా కట్ అవుతుందో ఏం చేస్తారో తెలియదు. సో దానికి ఏం చేశారంటే మేము వాళ్ళతో మాట్లాడి మేము వైర్లెస్ కనెక్టివిటీ ఇస్తాం, టవర్లు వేసేసి లొకేషన్స్ లో మా సీసీ కెమెరాలు ఉన్న పొజిషన్స్ లో రేడియోస్ తో కనెక్టివిటీ ఇస్తాం అని వాళ్ళకి టెక్నాలజీ POC అది చేసి చూపించారు మా వాళ్ళు. సో దే గాట్ అప్రూవ్డ్. అది మాకు చాలా ఈజీ అయింది. అంటే కొత్త టెక్నాలజీ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసాం, దానివల్ల మళ్ళీ మాకు తర్వాత చాలా అప్రిసియేషన్స్ వచ్చినాయి వాళ్ళ దగ్గర నుంచి. అండ్ దే రికమెండెడ్ ఫర్ న్యూ వర్క్స్ ఆల్సో. వండర్ఫుల్. సో వాళ్ళ నుంచి వచ్చిన వర్క్స్ ఎలాంటివి సార్? ఇవేనండి మొత్తం బార్డర్ లో కంప్లీట్ సర్వేలెన్స్, లైక్ తర్వాత ఏంటంటే వాళ్ళకి డ్రోన్ సర్వేలెన్స్ కావాలని, రాడార్ ఇవి ఉండాలని, లైక్ దే వర్క్డ్ ఆన్ డిఫరెంట్ న్యూ టెక్నాలజీస్. వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ గా ఉంటారు మనతో పోల్చుకుంటే. ఓకే. సో నాకేమనిపిస్తుంది అంటే ఇవన్నీ వింటుంటే యు ఆర్ ది లక్కీయెస్ట్ బీటెక్ స్టూడెంట్ అనాలేమో నేను. ఎందుకలా నాకు అనిపిస్తుంది. లక్కీయెస్ట్ ఏమీ లేదండి, అంటే బిజినెస్ మ్యాన్ అనేది అనుకున్నా కూడా లక్కీయెస్ట్ బీటెక్ స్టూడెంట్ అనాలేమో మిమ్మల్ని. బిజినెస్ వైజ్ బేసిక్ గా నార్మల్ గా మీరు చూసుకుంటే యూత్లో ఇప్పుడు చూసుకుంటే మీరు ఒక 10 మందిని బీటెక్ చేస్తున్న వాళ్ళని అడగండి ఎప్పుడైనా, అరే నీ బీటెక్ తర్వాత నువ్వేం చేస్తావు అంటే ఒక 9 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంటారు, ఇంకొకడు ఇంకో ఏదో క్వశ్చన్ ఆన్సర్ చెబుతాడు. కానీ బిజినెస్కి రావాలని ఎవరు అనుకోరు. బట్ నేను నా లైఫ్లో నేను చూసిన దీని ప్రకారం ఏంటంటే ఎప్పుడు కూడా లైక్ ఐ విల్ రికమెండ్ ఎవ్రీవన్ టు గో ఫర్ ఎ బిజినెస్. ఇట్స్ అ కైండ్ ఆఫ్. ఇంకొకటి అండర్లైన్ చేసుకోవాలి ఏంటి అని అంటే, ఈ మధ్య మనం వార్తలలో చూస్తున్నాం బీటెక్ స్టూడెంట్స్ బిజినెస్ లోకి వెళ్తున్నారు, కానీ చాయ్ బిజినెస్లు, పానీపూరి బిజినెస్లోకి వెళ్ళిపోతున్నారు బిజినెస్ చేయాలన్న ఒక ఇంట్రెస్ట్ తో. బట్ అట్లా కాకుండా మీరు చదువుకున్న దానికి సంబంధించిన బిజినెస్ చేయాలి, దాంట్లో మన బ్రెయిన్ని బాగా వాడాలి అని ఆలోచించే వాళ్ళు మీరు అన్నట్టుగా ఒక్కరు కూడా ఉండరు.
హార్డ్లీ ఉంటారు, అందులో మీరు ఒకరు. డెఫినెట్గా ఉంటారండి, కానీ వాళ్ళకి మనం ఆ ఎకో సిస్టమ్ కల్పిస్తే చాలా బాగుంటుంది. బేసిక్గా అంటే స్టూడెంట్స్లో కొంతమంది చెయ్యాలనుకునేవాళ్ళు, ఇప్పుడు నేను బిజినెస్ చేద్దాం అనుకున్నాను. నేను బిజినెస్ చేద్దాం అనుకున్నప్పుడు మధ్యలో చాలాసార్లు వీ హ్యావ్ సమ్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, ఎక్స్పాండ్ అవుదాం లేకపోతే ఇచ్చేద్దాం అనుకునేటప్పుడు ఫస్ట్లో లైక్ అంటే ఎప్పుడైనా కూడా మనకి లైఫ్లో ఒక సస్టైనబిలిటీ పాయింట్ అనేది మనం ఏదైనా ఒక హార్డ్ టైమ్స్ని తట్టుకుని సస్టైన్ అవ్వగలిగితేనే యూ విల్ సీ దట్ గ్రేట్. ఇది మీరు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్నారు కాబట్టి అడుగుతున్నాను నేను, లేకపోతే అడిగేదాన్ని కాదు. చాలా వరకు ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఒప్పుకున్నప్పుడు యూ విల్ ఓన్లీ రిసీవ్ సమ్ అడ్వాన్స్ ముందు, రైట్? మిగతా అమౌంట్ అంతా తర్వాత. మీకు బేసిక్గా ఇక్కడ ఇంకొక విషయం అండి, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ లో ఎక్కడ కూడా రూపాయి అడ్వాన్స్ ఇవ్వరు. అది కూడా ఇవ్వరా సార్? ఇది ఇంకో అంటే రోడ్లు, కాంట్రాక్ట్స్ వీటి రిలేటెడ్ ఏంటంటే రన్నింగ్ బిల్స్ అవి ఇవి ఇస్తారు. బట్ మాది దురదృష్టవశాత్తు ఏంటంటే మా ఫీల్డ్ లో ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాకనే డబ్బులు ఇస్తారు. లైక్ కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అవి ఇప్పుడు ఎంఎస్ఎంఈ ఫీచర్స్ ఇవి వచ్చాక ఏంటంటే దే ఆర్ సపోర్టింగ్. అంటే ఈ గవర్నమెంట్ లో లైక్ ఎలా అంటే వాళ్ళకి తెలిసింది ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలంటే వి నీడ్ మోర్ ఎంటర్ప్రీనియర్స్. ఇప్పుడు ఉన్న ఎంటర్ప్రీనియర్స్ ని కిల్ చేసుకుంటా పోతే ఇంకా బిజినెస్ ఏముంటది, తర్వాత ఏం సంపాదిస్తాం అని. లైక్ నౌ దెర్ ఆర్ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ స్కీమ్స్. ఏంటి మనకి ఇప్పుడు ముద్రా స్కీమ్ అని, స్టార్ట్అప్ ఇనిషియేటివ్, స్టార్ట్అప్ ఇన్నోవేటివ్. సో ఇప్పుడు ఎవరన్నా మీలాగా ఎదగాలనుకుంటే మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇట్ ఈస్ మోర్ ఈజియర్ దెన్ అప్పటికన్నా చాలా సింప్లిఫై అయ్యిందండి ఇప్పుడు. డెఫినెట్ గా లైక్ మీరు ఫేస్ చేసిన ఫైనాన్షియల్ ఇష్యూ చెప్పండి, ఏదైనా ఎనీ సిచ్యువేషన్ ఆర్ ఎనీ ఇష్యూ మీరు ఫేస్ చేసింది. ఇట్ మే బి ఎనీథింగ్, ఫనీ కావచ్చు, లేకపోతే మీరే తలుచుకొని నవ్వుకునే లాంటిది అయి ఉండొచ్చు, ఆర్ ఎనీథింగ్ ఎల్స్, బాధపడ్డది కావచ్చు. బేసిక్ గా ఒక ప్రాజెక్ట్ చెప్పాను కదండి 2019 ఎలక్షన్స్ది. 2019 ఎలక్షన్స్, ఏపీ ఎలక్షన్స్ మాకు ఆ టైంలో చాలా పెద్ద ప్రాజెక్ట్ అది. లైక్ ఆ ప్రాజెక్టు చేసేటప్పుడు ఆల్మోస్ట్ ఏంటంటే మీకు తెలుసు కదా, April 11th ఎలక్షన్స్. అప్పుడు April 11th ఎలక్షన్స్ అయితే మనం ఎలక్షన్స్ 11th కెమెరాస్ పెట్టలేదు అనుకోండి, మనం పీక తీసేసినట్టు అంతా. అంటే చాలా సివియర్ ఇది ఉంటుంది. ఆ టైంలో మాకు బ్యాంక్లో ఏదో లోన్కి అప్లై చేసాం, అది అనుకోకుండా డిలే అయింది. అరే ఏం చేయాలి ఏంటి అని మాకు ఇక్కడ, నేను ఈ సనత్ నగర్లో ఉంటా, 7 temples దగ్గర, అక్కడికి వెళ్ళా గుడి దగ్గర, ఈ ఇంట్రా ఇది ఇప్పుడు ఏం చేయాలి పరిస్థితి ఏంటి అనుకున్న టైంలో కరెక్ట్గా మా క్లోజ్ ఫ్రెండ్ నాతో పాటు వాడు డిగ్రీ చదివిన వెంటనే హైదరాబాద్ వచ్చేసి నాతో పాటు చేశాడు. వాడు ఫోన్ చేసి మనది ఇదిగో పేమెంట్ ఒకటి రావాలి, అది వచ్చేసింది, తొందరగా రా ఎక్కడ ఉన్నామని. అంటే మాకు వేరే ఏదో గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఇది చేసింది, ఒక 6 కోట్లు రావాలి, అది రావట్లేదు, ఇక్కడ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. సో అది వచ్చేటప్పటికి ఈ గ్యాప్ లో అది ఎలా వచ్చిందో వచ్చింది. సో అదొకటి చాలా అంటే వైల్డెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. చూసారా మీరు ఎంత లక్కీయో, నేను ఇందాక తెలియకుండానే ఇదంతా. బట్ నిజంగానే ఇలాంటి టాస్క్లు అంటే ఏముంది, ఆయన హీఈస్ వెరీ లక్కీ, ఆయనకి చాలా ప్రాజెక్ట్స్ వచ్చినాయి ఒకదాని తర్వాత ఒకటి అని చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది. కానీ దాని వెనుక కష్టము, ఆ మధ్యలో ఎప్పుడైతే ఈ ఫైనాన్షియల్ డిలేస్ వస్తాయో ఆ డిలేస్ వల్ల వీళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్. అంటే నేను ఒకటి బాగా నమ్ముతానండి, నాది కాదు నేనని కాదు, బట్ లైఫ్లో ఎవరైతే సక్సెస్ అవుతారో వాళ్ళు ఎవ్వరో అంత ఈజీగా సక్సెస్ అయిన వాళ్ళు కాదు. జీవితంలో చాలా కష్టాలు పడి ఏదో చేసి ఏదేదో ఇవి పెట్టి ఇవన్నీ అయిపోయాక ఏంటంటే ఇప్పుడు కొంచెం బ్లూ మూన్గా కనబడి మంచిగా కనబడేటప్పటికి అరే లక్కీ రైడ్ సెటిల్ అయిపోయాడు అనుకుంటారు. ఇప్పుడు వరకు మీ ఎక్స్పీరియన్సెస్ విన్న తర్వాత జరగబోతున్న ఏదైతే గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ ఉందో ఈ January 4th and 5th జరగబోతుంది హైటెక్స్లో, దీని గురించి మాట్లాడాలి మనం. ఎందుకంటే ఆప్తా ఇది అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్, దీంట్లో మీరు ఒక స్పాన్సర్, రైట్? సో అసలు ఆప్తా అంటే ఏంటి, అసలు దానికి మీరు స్పాన్సర్గా ఉన్నారంటే మీరు దాన్ని ఏ విధంగా చూస్తున్నారు అనేది మీ వ్యూ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. సో మీరు ఏం చెప్తారు దాని గురించి? ఆప్తా అనేది ఒక మంచి ఇనిషియేటివ్ అండి. లైక్ ఏంటంటే అమెరికాలో ఇక్కడ తెలుగు బిజినెస్ పీపుల్ మొత్తం అంతా కొలాబరేట్ అయ్యి ఒక పెద్ద ఎంటర్ప్రీనియర్స్ అంతా ఒక మంచి ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు. టు బి హానెస్ట్ చెప్పాలంటే లైక్ ఈ బిజీ షెడ్యూల్లో లైక్ చాలామంది ఆల్మోస్ట్ వీ కెన్ సే
కొన్ని వందల మంది ఇన్వాల్వ్ అయ్యి డెడికేటెడ్గా లైక్ ఒక ఈవెంట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. ఈ ఆప్తా విషయంలో అదే జరుగుతుంది, ఎందుకంటే చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి ఇంక్లూడింగ్ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ యుఎస్, లైక్ ఇండియాలో ఉన్న ఇక్కడ తెలుగు పీపుల్ అందరితోని మాట్లాడి వాళ్ళందరినీ పోగు చేసి ఒక హైటెక్స్లో ఒక మంచి ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇది డెఫినెట్గా ఏంటంటే ఇట్ ఈస్ లైక్ ఏ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ మెజారిటీ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్. లైక్ ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో, వీళ్ళందరికీ ఏంటంటే ఆల్రెడీ బిజినెస్ చేస్తూ ఒక లెవెల్లో ఉండే వాళ్ళందరూ దే కెన్ హెల్ప్ దేర్ పీర్స్, మిగిలిన వాళ్ళకి ఎలా హెల్ప్ చేయొచ్చు ఏంటి అనేది. బిజినెస్లో ఎప్పుడైనా మీకు మేజర్గా అవసరం అయ్యేది కాంటాక్ట్స్. ఇలాంటి ప్లాట్ఫామ్ వల్ల ఏంటంటే లైక్ ఇట్ మేక్స్ ఈజియర్ టు మోస్ట్ ఆఫ్ other fellow business people to get their information. So this global business conference is for entrepreneurs అందరూ కూడా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని టు అండర్స్టాండ్ కేరింగ్ అండ్ షేరింగ్ అని వచ్చా అలాంటి ఒక కాన్ఫరెన్స్ అని వచ్చా దీన్ని? ఆబ్వియస్గా లైక్ దాని స్లోగానే క్రియేట్ టు కనెక్ట్ టు కొలాబరేట్. వండర్ఫుల్. సో బేసిక్గా మంచి స్లోగన్తో చాలా మంచిగా ఆర్గనైజ్ చేస్తున్నారు. ఆప్తా గురించి మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే నాకు అనిపిస్తుంది ఏంటి అని అంటే ఇట్స్ లైక్ ఎవరైతే ఆంటర్ప్రెన్యూర్స్ ఉంటారో దాంట్లో బాగా ఎదిగిన వాళ్ళు అండ్ కొత్తగా ఇప్పుడిప్పుడే రైజ్ అవుతున్న వాళ్ళు వీళ్ళందరూ ఒక అండర్స్టాండింగ్ రావడం, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం, షేర్ చేసుకోవడం, షేరింగ్ కేరింగ్ కైండ్స్ ఆఫ్ రైట్. అదే ఆప్తా చెప్పాను కదండి, ఆప్తా ట్యాగ్ లైనే లైక్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కనెక్ట్, కొలాబరేట్, క్రియేట్. అంటే ఫస్ట్ కనెక్ట్ అవ్వడం, తర్వాత కొలాబరేట్, వాళ్ళతో కలిసి కొలాబరేట్ అవ్వడం, తర్వాత క్రియేటింగ్ ఆపర్చునిటీస్. వండర్ఫుల్. సో బేసిక్గా అందరికీ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైనా బిజినెస్ పెట్టినప్పుడు కూడా పీపుల్ వెయిట్ ఫర్ అ ప్రాజెక్ట్ జనరల్లీ. సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటి అని అంటే మీరు ఇందాక అన్నట్టుగా ఆంటర్ప్రెన్యూర్స్, బిజినెస్ మ్యాన్లకి ఎప్పుడైనా కూడా కనెక్షన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. సో ఈ కనెక్షన్స్ని పెంచుకునే అవకాశాన్ని ఇస్తున్నారు. అంటే ఈయన లాంటి రాజశేఖర్ గారు లాంటి ఒక మంచి పెద్ద ఎక్స్పీరియన్స్డ్ బిజినెస్ మ్యాన్, ఇన్స్పిరేషనల్ బిజినెస్ మ్యాన్ కూడా మీకు అక్కడ ఉంటారు అని అంటే ఇప్పుడిప్పుడే ఎదిగే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఈయన దగ్గర నుంచి సజెషన్స్ తీసుకోవడానికి కానీ, లేకపోతే ఏదైనా మీ గురించి, మీ బిజినెస్ గురించి చెప్పడానికి కానీ, ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎక్కడ ఏంటి, ఏమైనా కొన్ని అడ్వైజెస్, మంచి పాయింట్స్ మీరు తీసుకోవచ్చు. సో సార్, నేను మిమ్మల్ని కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ లాంటివి అడుగుతా. సో మీరు దానికి ఒక 2-3 వర్డ్స్లో ఆన్సర్ చెప్పండి. మామూలుగా 1 word ఆన్సర్ అడుగుతారు, బట్ కష్టం అట్లా చెప్పడం. సో ఎస్, మీరుతో అయినంత వరకు షార్ట్లో చెప్పండి. ఓకే. సో ఇప్పుడు వచ్చే కొత్త ఆంటర్ప్రెన్యూర్స్కి వాళ్ళకి మీరు ఏం చెప్తారు మీ తరఫున టు బీ అ గుడ్ అండ్ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెన్యూర్? హార్డ్ వర్క్తో డెఫినెట్గా దే కెన్ అచీవ్ దేర్ గోల్స్. ఓకే. సో మీరు ఇప్పటి వరకు సక్సెస్ అయిందే కాకుండా ఇంకా రెట్టింపు సక్సెస్ అయ్యుండేవాడిని నేను గతంలో ఈ పని చేసుంటే అని అనుకునేది ఏదైనా ఉందా? మోర్ ఫోకస్డ్. అయితే మీరు ఫోకస్గానే ఉన్నారు కదా సార్? అంటే ఫోకస్ని డైవర్ట్ చేశానండి. సో ఇంకా ఫోకస్డ్ ఉంటే డెఫినెట్గా దట్ విల్ బి ఎ వెరీ గుడ్. వాట్ ఈస్ యువర్ సక్సెస్ ఫార్ములా? లైక్ ఆపర్చునిటీస్ని కరెక్ట్ టైంలో యూటిలైజ్ చేసుకోవడం. సో నాట్ ఓన్లీ ఇన్ ఫైనాన్షియల్ వే, బట్ క్యాష్ చేసుకోవడం అనేది ఒక ఆపర్చునిటీని ఇంపార్టెంట్ అంటారు, అంతే కదా? అండ్ వాట్ ఈస్ యువర్ హిడెన్ టాలెంట్ అంటే ఏమంటారు? ఏదన్నా ఒక వర్క్ అనుకున్నానంటే అది రీచ్ అయ్యే వరకు లైక్ ఐ విల్ వర్క్ హార్డ్ అండి. కంపల్సరీ గోల్ రీచ్ అయ్యాలి. హిడెన్ టాలెంట్. బేసిక్గా ఇప్పుడు మిమ్మల్ని మేము ఒక కంపెనీ ఓనర్గా, నేను అన్నట్టుగా ఓ లక్కీ బీటెక్ స్టూడెంట్గా చూస్తాం. అట్లా కాకుండా ఇంకా ఏదైనా ఎనీథింగ్ ఎల్స్ బియాండ్ దిస్ ఆర్ రాదర్ దెన్ దిస్, ఏదైనా అప్గ్రేడింగ్ విత్ న్యూ టెక్నాలజీస్ టైమ్ టు టైమ్, దట్ ఈస్ హిస్ హిడెన్ టాలెంట్. బేసిక్గా ఏంది అని అంటే ఎవరికి తెలియకుండా ఆయనంతలో ఆయన అప్గ్రేడ్ అయిపోతారు అనమాట. ఆ విషయం నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. సో విచ్ ఈస్ యువర్ ఫేవరెట్ ప్రాజెక్ట్ అంటే ఏం చెప్తారు? మీకు చెప్పడం కష్టమే, బట్ చెప్పండి మీకు వచ్చిన ప్రాజెక్ట్స్లో. 2019 ఎలక్షన్స్ ప్రాజెక్ట్ అండి. బికాస్ దట్ వాస్ అ టాస్క్. పెద్ద టాస్క్ ప్రాజెక్ట్స్ అని చాలా సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేసాం కాబట్టి వీ గాట్ ఎ కాన్ఫిడెన్స్ దట్ యూ కెన్ హ్యాండిల్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్. అండ్ వాట్ ఆర్ ద మేజర్ 3 qualities బిజినెస్ మ్యాన్కి ఉండాల్సినవి? హార్డ్ వర్కింగ్, ఫోకస్ అండ్ సస్టైనబిలిటీ.
సస్టైనబిలిటీ ఇది యాడ్ అయింది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నిజంగా చాలామందికి. అండ్ బీయింగ్ బీటెక్ స్టూడెంట్, మీరు ఇప్పుడు బీటెక్ స్టూడెంట్స్ అందరికీ లైక్ రైట్ ఫ్రమ్ దేర్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ ది బీటెక్ ఒక ఎంప్లాయీ అవ్వాలనుకునే కన్నా ఒక ఎంప్లాయర్ ఎలా అవ్వాలి అనేది ఆలోచిస్తే బాగుంటుంది. మీ లీడర్షిప్ క్వాలిటీస్కి మీరు ఆన్ అ స్కేల్ ఆఫ్ 1 to 10 ఎంత వేసుకుంటారు? ఎన్ని మార్కులు వేసుకుంటారు మీరు? నా సెల్ఫ్ అసెస్మెంట్ అంటున్నారు మీరు? అంతే కదా సార్, మరి మనం కరెక్ట్ వేసుకోవాలి. ఫస్ట్ ఎగ్జామ్ మనం రాసినప్పుడు మనకే తెలుస్తుంది ఫస్ట్ ఎన్ని మార్కులు వస్తాయి. 6-7 అండి. 6-7 మీద ఎక్కడ పోయారు సార్? చెప్పాను కదండి, ఇంకొన్ని బ్యాడ్ ఇవి కొన్ని ఉంటాయి కదా, అవి కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే డన్. సో ఒకవేళ మీ లీడర్షిప్ని మీరు డిస్క్రైబ్ చేయాల్సి వస్తే ఒక 1 or 2 wordsలో ఏం చెప్తారు? లీడర్షిప్ ఈజ్ నథింగ్ బట్ టీమ్ వర్క్ అండి. ఒక టీమ్ని ఐడెంటిఫై చేసి ఆ టీమ్తో చేయడం. యా, దట్స్ ఇట్. సో యూ షుడ్ ట్రై టు అసోసియేట్ విత్ ఎవ్రీబడి టు బీ అ గుడ్ లీడర్. ఇదేనా మీరు చెప్పే ఫార్ములా? ఆబ్వియస్గా అంతే. దట్స్ అ గుడ్ వన్ అగైన్. సో టు బీ అ వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్ అండ్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, మీరిచ్చే మంత్ర? కష్టాలు వచ్చినప్పుడు కూడా స్టేబుల్గా ఉండాలి, ఆబ్వియస్గా సక్సెస్ వస్తుంది. రైట్, నైస్. సో ఏదైతే ఆప్తా ఉందో, ఈ ఆప్తా వల్ల మాకు వచ్చే లాభం ఏంటి అని అడిగే వాళ్ళు ఉంటే మీరు ఏం చెప్తారు? ఒకసారి అటెండ్ అయ్యి చూడండి, దే విల్ ఫీల్ ద డిఫరెన్స్. మీరు చెప్పిన పాయింట్స్ అన్ని బట్టి చూస్తే డెఫినెట్గా అక్కడ ముఖ్యంగా ఆప్తాకి ఏదైతే ఈ కాన్ఫరెన్స్, గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ ఏదైతే జరగబోతుందో ఆన్ Jan 4th and 5th హైటెక్స్లో, దీనికి అటెండ్ అయితే మీకు దాదాపుగా 5,000 మంది ఆంటర్ప్రెన్యూర్స్, రకరకాల బిజినెస్లు చేసే వాళ్ళందరూ కూడా అక్కడ కలుస్తారు. వాళ్ళతో మంచిగా మీరు మాట్లాడుకోగలుగుతారు. ఇలాంటి ఒక మంచి వేదిక అంత ఈజీ కాదు దొరకడం అందరికీ. సో అలాంటి వేదిక. సో దీనికి రావాలన్నా, ఎన్రోల్ చేసుకోవాలన్నా ఏంటి అసలు మేము ఏం చేయాలి? మేము ఎట్లా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? క్యాటలిస్ట్ అనేది ఒక వెబ్సైట్ ఉందండి, ఆ వెబ్సైట్లో దే కెన్ లాగిన్. ఓకే. సో మీకు ఏవైతే డీటెయిల్స్ కావాలో ఆప్తా యొక్క వెబ్సైట్ డీటెయిల్స్ కానీ, లేకపోతే వాళ్ళ సంబంధించిన కాల్ సెంటర్ నంబర్స్ కానీ, వీటన్నిటిని కూడా కింద స్క్రీన్ పైన ప్లే చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఏంటంటే వాటిని నోట్ చేసుకోండి, కాల్ చేయండి, మీకు ఉన్న డౌట్స్ అన్నీ అడిగేయండి. అండ్ డెఫినెట్గా ఇలాంటి ఎంతోమంది ఆంటర్ప్రెన్యూర్స్ మీరు కలవచ్చు అండ్ వాళ్ళతో మాట్లాడొచ్చు. అండ్ మీకు చెప్పాలనుకునే, అడగాలనుకునే మీ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు ఫేస్ చేయొచ్చు. సో పర్సనల్గా రాజశేఖర్ గారి గురించి నేను ఇప్పుడు తెలుసుకున్న విషయాలు మీకు తెలియజేయడం జరిగింది. బట్ ఇంకా చాలా విషయాలు ఇట్లాగే మీరు చూస్తూ ఉంటే సుమన్ టీవీ మీకు ఇంకా ఎన్నో తెలుస్తాయి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ఇవాళ రావడం అనేది అండ్ మీ ఎక్స్పీరియన్సెస్ అన్నీ షేర్ చేసుకోవడం అనేది నిజంగా చాలా మంచిగా అనిపించింది. కొత్త ఇన్స్పిరేషన్ ఇది మాకు. అంటే ఇంకా పెద్దగా సాధించాలంటే ఏమేం చెయ్యాలి, దేనిపైన ఫోకస్ చేయాలి అనేది మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు. థ్యాంక్స్ అలాట్, ఆల్ ది బెస్ట్. అండ్ ఆప్తాని సక్సెస్ఫుల్గా మీరు ముందుకు తీసుకెళ్తారనేసి అనుకుంటూ థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ అండి.